అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కుదురుపాకు చెందినటువంటి ఒక ఆలయం విషయంలో ఇరు వర్గాల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. కొంత ఆలయానికి సంబంధించిన నిధుల విషయంలో తాజా మాజీ సర్పంచ్ కొంత గోల్మాల్ చేశారంటూ ఒక వర్గం వారు ప్రధానంగా ఆరోపించడం జరిగింది. నిన్న ఇదే అంశానికి సంబంధించి తాజా మాజీ సర్పంచ్ సంబంధించిన వర్గీయులతో సైతం ఆర్టీవీ మాట్లాడడం జరిగింది. మాపై వారు అసత్య ఆరోపణలు చేస్తున్నట్టు వారైతే వెల్లడించడం జరిగింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ సైతం వీరు కొన్ని ఆధారాలతో రావడం జరిగింది. ఎవరైతే మాపై అసత్య ఆరోపణలు చేశారో వారిపై కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ సైతం వీరైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే కొంతమంది అసత్య ఆరోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ వీరు ప్రధానంగా వెల్లడిస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలంటూ వెల్లడిస్తున్నారు. నిన్న ఆర్టీవీ సైతం ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సైతం వీరు డాక్యుమెంట్స్తో రావడం జరిగింది. ఆర్టీవీని ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు అసలు వీరు ఏం మాట్లాడతారు, మరి ఈ డాక్యుమెంట్స్ సంబంధించి ఏం చెప్తారనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అంటే నిన్న కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నిన్న ఆర్టీవీ సైతం మీతో మాట్లాడడం జరిగింది. కొన్ని అసత్య ప్రచారాలు చేశారంటూ సైతం నిన్న ఖండించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అంటే ఇవాళ పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, ఏం చెప్తారు సార్? నిన్న మేము మీకు మాటతోనే చెప్పినాం, ఎలాంటి నిధులు అవి గోల్మాల్ కాలేదు, నిధులు ఏది అక్రమంగా జరగలేదు. ఎంఆర్ఓ ద్వారా ఆ చెక్కులు ఏఈ ద్వారా రికార్డ్ చేసి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓను మాజీ సర్పంచ్ జాయింట్ అకౌంట్గా ఉండి చెక్కులు ఇచ్చినాం. ఆ చెక్కులకు సంబంధించిన స్టేట్మెంట్ మొత్తం అమౌంట్తో సహా ఇచ్చినాం. ఇప్పుడు స్టేట్మెంట్ తీసుకొని వచ్చినాం. మరియు దానికి సంబంధించినవి ఏంటనంటే మాకు ఫస్ట్ వచ్చిన అమౌంట్ చెక్కు 73,88,511 రూపాయలు ఈ చెక్కు రూపకంగా గవర్నమెంట్ ఇచ్చింది. టెంపుల్ మీద, అన్ని టెంపుల్ల మీద, ఒక టెంపుల్ కాదు, హనుమాన్ టెంపుల్ మరియు శివాలయము, ఎల్లమ్మ గుడి, వేణుగోపాల స్వామి టెంపుల్, సిద్ధిరామప్ప టెంపుల్. అయితే దీంట్లో అమౌంట్ ఏంటంటే సిద్ధిరామప్ప టెంపుల్ 7,49,767 రూపాయలు ఉన్నాయి. దానికి బ్యాలెన్స్ అనేది ఏంటంటే ఇంట్రెస్ట్తోని 11,65,471 రూపాయి నిల్వ బ్యాంకులోనే ఉన్నది, సిద్ధిరామప్పకు సంబంధించినవి. మిగతా వేణుగోపాల స్వామి, హనుమాన్ టెంపుల్, శివాలయం, ఎల్లమ్మ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్కు 3,12,000 ఇవ్వడం జరిగింది. వేణుగోపాల స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్, శివాలయం, ఆ హనుమాన్ టెంపుల్ కూడా 2 ఉన్నాయి. ఈ రెండింటి ఇవన్నీ డబ్బులు ఈ టెంపుల్లకు 3 టెంపుల్లకు ఖర్చు చేయడం జరిగింది. ఈ అమౌంట్కును మేము ఈ కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బులు కూడా ఏంటంటే 67,89,000 కాంట్రాక్టర్కి ముట్టినాయి. ఇది 3,12,000 ఎల్లమ్మ గుడికి ముట్టినాయి. ఇక మిగతాది బ్యాలెన్స్ 11,65,495 బ్యాంకులోనే నిలువ ఉన్నాయి. ఇక దీనిలో ఏమైనా తేడా ఉంటే వాళ్ళు ఎవరైనా చర్చకు సిద్ధమైతే, దమ్ముంటే పిచ్చి కూతలు కూసుడు కాదు, పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఈపులు వలుగుతాయి. వినరా, మర్యాద ఉండదు, మర్యాదగా మాట్లాడి దాన్ని ఏదో గుడి దగ్గరనే తెలుసుకుందాం, దమ్ముంటారు రేపు రండి చర్చకు. ఇప్పుడు ప్రస్తుతం మా మీద ఏది నేరారోపణ లేకున్నా చేసిరు కాబట్టి ఏది నిధులు దుర్వినియోగం జరిగినాయి మాజీ తాజా సర్పంచ్ అంటే పోలీస్ స్టేషన్కి వచ్చినాం. వాళ్ళ మీద ఫిర్యాదు ఇవ్వడానికి కూడా మేము ఇప్పుడు రెడీ ఉన్నాం. వాళ్ళ మీద ఫిర్యాదు ఇచ్చి దాని మీద చర్య తీసుకోమని ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చడానికి మేము ఇప్పుడు స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది తాజా మాజీ సర్పంచ్ వర్గీయులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మేము ఇక్కడికి తీసుకువచ్చాము. ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ వీరు ప్రధానంగా వెల్లడిస్తున్నారు. మీరు చర్చకు సిద్ధమా అంటూ సైతం మీరు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. మనతో పాటు మరికొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న మీరైతే మాట్లాడడం జరిగింది కదా, ఇంకా ఏం చెప్తారు? ఎవరైతే అసత్య ఆరోపణలు చేశారో వారిని అయితే కఠినంగా శిక్షించాలంటూ సైతం తోటి మిత్రుడు సైతం వెల్లడించడం జరిగింది. ఇంకా ఏం చెప్తారు సార్? నిన్న ఆల్రెడీ మీరు ఇచ్చిన ప్రెస్లో మీరు అడిగిన విధానానికి సమాధానం చెప్పినాం. రేపు గుడికాడికి వస్తారు, మీరు అన్ని లెక్కలు చూపెడతారా అన్నాం. ఈరోజు గుడికాడ మేము సమావేశం జరిగినాం, ఎస్ఐ గారు వచ్చిర్రు. కమిటీ రెండవ తారీఖున అందరం అనుకున్నాం. ఇప్పుడు కూడా లెక్కలు తీసుకొచ్చినాం, ఎస్ఐ గారికి చూపెట్టినాం. వాళ్ళ మీద తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అసత్య ఆరోపణలు, ఒక పెద్ద మనిషిని ఊరు కొరకు శ్రమించే వ్యక్తిని ఈ వయసులో ఒక 82 years వయసులో కూడా ఊరు గురించి వాళ్ళ కుటుంబం సొంతంగా ఈరోజు
అదే టెంపుల్లో 5 లక్షల రూపాయలు తన కొడుకు పంపించిండు. గుడి డెవలప్మెంట్, ఊరు డెవలప్మెంట్. ఆయన ఏ రోజు కూడా ఎవరి సొమ్ము తినలే, ఒక రూపాయి తినలే. వీళ్ళు ఈ రోజు మాట్లాడుతుర్రు మేము 50,000 తీసుకున్నాడు, మనుషులను చంపించిండు, కొట్టించిండు, దౌర్జన్యం చేసిండు. కొట్టించినోడు దౌర్జన్యం చేసినోడు 50 సంవత్సరాలు సర్పంచ్ చేస్తాడా? ప్రజలు ఎన్నుకుంటారా? ఇన్ని అరాచకాలు చేసినప్పుడు ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? తిరస్కరించుతారు, ఎన్నుకోరు. కావాలని వాళ్ళ స్వలాభం కొరకు వారి దురుద్దేశంతో సర్పంచ్ మీద ఆగ్రహ వేషాలతోని ఈ ఆరోపణలు చేసిన వారు గతంలో సర్పంచ్ మీద పోటీ చేసిన వాళ్ళు. పోటీ చేసి ఓడిపోయిన నాగుల నాగరాజు ఎంపీటీసీకి చేసిండు, సర్పంచ్గా చేసిండు. తన మీద పోటీ చేసిండు, సర్పంచ్గా ఓడిపోయిండు. మళ్ళీ ఎంపీటీసీకి బాపు నాకు ఎయ్యిరిని దండం పెడతాను, కాలు మొక్కుతాను వచ్చి ఓట్లు అడిగితే ప్రజలు అతన్ని 2 సార్లు తిరస్కరించారు. ప్రజలు అతన్ని 2 సార్లు తిరస్కరిస్తే ఈయన ఈరోజు ఏం చెప్తుండు? ఆయన అరాచకం చేసిండు, ఆయన మర్డర్లు చేసిండు, కొట్టిపిచ్చిండు, దొర అంటుండు. దొర అనే వ్యక్తిని ఈరోజు ఎవ్వరు సహించరు. సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ప్రకారం జవాబిస్తారు ప్రజలు. అరాచకం చేసేవానికి ఎవ్వరు పట్టం కట్టరు. 10 సంవత్సరాలు చేసిన కేసీఆరే వేయండు. వీరు ఈ ముగ్గురు వ్యక్తులు కొద్దిరూపాయకు అదే టెంపుల్ కాడికి వచ్చి తప్పైందని క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. దానికి అనుగుణంగా సర్పంచ్ గారికి అనుగుణంగా మేము కూడా వెంటుంటాము. మమ్మల్ని కూడా వారి అనుచరులు మనం కొట్టడానికి వచ్చారు, తిట్టడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు అని బహిరంగ ఆరోపణలు చేశారు. మేము ఎవరిని కొట్టినాము, ఎవరైనా బహిరంగంగా మేము తిట్టినాం అనేది మన టెంపుల్ దగ్గర తెలుసుకుందాం. రేపు దమ్ము ఉంటే టెంపుల్ కాడికి రమ్మాను. అన్ని లెక్కలు నిన్న చెప్పినాం, ఈరోజు చెప్తున్నాం, రేపు చెప్తాం. ఎవరిని దమ్ము, ఎవరిని నిజాయితీ ప్రజలలో చూసుకుందాం, రారి చూసుకుందాం. వాడికి ఓకే, ఇక ఫైనల్గా చెప్పండి, ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అంటే ఎట్లా ముందుకెళ్తున్నారు సార్? 2వ తారీఖు నాడు ఈ రోజు మాట్లాడినాము. ఈ రోజు మా సర్పంచ్ గారు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి స్వతహా తన కుటుంబం నుంచి సొంతంగా గుడి డెవలప్మెంట్కి ఇచ్చిండు. ఇంకో 2-3 రోజులలో మిగతా 5 లక్షలు కూడా ఇస్తుండు. గుడి విషయంలో, ఊరు విషయంలో ఆయన ఏనాడు కూడా ముందుకు వస్తాడు. దేనికి కూడా వెనకరాడు. సొంతంగా ఇంటి డబ్బులు పెడతాడు. ఆయన జనం దగ్గర 50 తీసుకున్నాడు, 1,00,000 తీసుకున్నది వాళ్ళకి అలవాటు. 50 లక్షలు తీసుకొని 50 లక్షలు వంచి హరాస్మెంట్ చేసుడు. ఇంకొకరు అతను ఉన్నాడు, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఒక ప్రజాప్రతినిధిగా చేసిండు మొన్నటి దాకా. ఇదే ప్రజాప్రతినిధి, ఇదే మాజీ సర్పంచ్కి ఆయన డబ్బులు ఎగ్గొట్టిండు. ఆయన మీద కేసులు అయినాయి. ఆయన లాస్ట్ ఇయర్ ఒక 21 లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఇదే బాలగోని శ్రీనివాసు అలియాస్ ఎంపీటీసీ బండి శ్రీనివాసు 21 లక్ష తీసుకొని ఇప్పటివరకు రూపాయి ఇవ్వలే. మరి ఆయన అరాచకం చేయలే. మరి ఇప్పటికి ల్యాండ్ కొనుక్కున్నాడు, తన పేరు మీద ఉన్నది. ఇప్పటివరకు గుంట జాగా చేయలే. మరి ఆయన చేయలే, దౌర్జన్యం చేయలే. మరి అడుగుతుండు, మానవత్వం కొద్ది ఉన్నాడు. అది కూడా తప్పేనా? ఈయన మాట్లాడే విధానం హరాస్మెంట్, దొర అనే అపోహలు పోతుండు అని అంటే 50 సంవత్సరాలు పైసలు ఎగ్గొట్టాలి. ప్రజలలో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో ఒకటి కార్యక్రమం ముందు పెట్టుకోవాలి, ఏదో ఒకటి ప్రజలకు తీసుకుపోవాలి. ఎన్ని తీసుకుపోయినా, మీరు ఎన్ని కథలు చేసినా జనం తీర్పు మంచి దిక్కే ఉంటుంది. మీరు ఎన్ని వేషాలు వేసినా కొదురుపాకల మిమ్మల్ని ఎప్పుడైనా తిరస్కరించుతారు. తన మద్దతుతోనే నువ్వు గెలిచినావు. ఇప్పుడు రా, నిలుచుండు, మేము ఉంటాం, చూసుకుంటాం. మీరు ముగ్గురు ఆయన మీద చేసిన వాళ్ళే. ఒకళ్ళేమో దండం పెట్టి గెలిచారు, ఇంకోళ్ళేమో అయ్యా బాంచాను అన్నారు. ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు మీకు దమ్ముంటారా? ఎదురుంగరా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రత్యక్ష పట్టులు నిల్చుండి కొట్లాడి గెలిచి నువ్వు నిజమైన నిజాయితీ పరులను నిరూపించుకో. అప్పుడు ప్రజలు నీకు పట్టం కట్టిర్రు. దొర అహంకారి, దొర రాజకీయవేత్త, ముంచిండు అనేది అప్పుడు తెలుస్తుంది నీకు. నీకు గెలిచే దమ్ము లేదు. ఇంకా మాట్లాడుతాడు, నేను 30 లక్షలు పెడతాను. నీకే 3 లక్షలు గతలేవురా అంటే 1,00,000 పెట్టానికి వచ్చిన 3 లక్షలు, నేను 30 పెడతా, గుడిని నేనే చేస్తా, మీరు అందరూ ఊరు అని అంటుండు. నువ్వు 30 కాదు, ఊరిని కొనటోళ్ళు కూడా ఊళ్ళు ఉన్నారు. గుడిని కొనుడు, దేవుని కొనుడు ఎవ్వంతో కాదు. అది భక్తి, దైవం, ఆధ్యాత్మికత అనేది అవసరం. అందరూ బాగుండాలి. ఒక పెద్ద మనుషుల కుటుంబం అనేది ఊరు బాగుండాలని ఊరు కొరకు ఎత్తురు. దాన్ని కూడా మీరు రాజకీయ కోణంలో చూసుకొని దొర అహంకారి, మమ్మల్ని కొట్టిండు, చంపిండు, ఎంతమందిని చంపిండు నిరూపించుతారా? కేసులు ఉన్నాయా? నిరూపించరు. మేము వస్తాం దేనికంటే దానికి. నువ్వు నిరూపించే రా, వచ్చి చూసుకో. నువ్వు ఏదైనా ఉంటే తీసుకురా. ఎవరిని చంపినా నిరూపించితే ఎవిడెన్స్తో రా. ఎవిడెన్స్ చూపెట్టి నువ్వు మాట్లాడు. అనవసరమైన మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి అపోహలు వస్తే మాత్రం మర్యాద దక్కది. కఠినమైన చర్యలు 3 వ్యక్తుల మీద ఉంటుంది. ఇంకో అతను ఉన్నాడు, సంజీవరావు అనేట ఆయన వృత్తి ఏంటిది తెలుసా సార్? గతంలో పత్తాలాడు, పైసలు మిత్తికిచ్చుడు, బంగారాలు పెట్టుకొని పత్తాలాడి ఆడోళ్ళ జీవితాలు, ఇంట్లో భార్యలు పుస్తకాలు మొగలు గుంజుకొచ్చి వీని దగ్గర పెట్టి పత్తాలాడిరు. ఆడవీడు పైసలు చంప ఇవాళ నేను దూరణ కాదు, నేను సామాన్యుణ్ణి అని మాట్లాడుతుండు. ఎవరిని చరిత్ర ఏందని ఊళ్ళకి రమ్మను. వాళ్ళ సామాజిక వర్గంలో సంజీవరావు ఎసంటోడు అనేది ఒక ఓటింగ్ పెట్టి మనకు తెలుస్తుంది. వానికి ఒక్కోటి కూడా రాదు. వాని భార్యను వానికి ఏది
రేపు కమిటీ సభ్యుని గమ్మను ఇవాళ మాట్లాడిండు మమ్మల్ని ఉంచుర్రి, మమ్మల్ని తీసేకూర్రి, మమ్మల్ని ఉంచుర్రి, మేము నలుగురం చేసినాం, మమ్మల్ని ఉంచుర్రి. ఓటింగ్ పెడితే నీకు తెలుస్తుంది కదా నువ్వు నిజాయితీపరుడు కానీ మిమ్మల్ని ఎందుకు ఉంచాలి? అయినా కూడా సర్పంచ్ గారు ఊరు గురించి చేసారు కదా ఉండనియా అన్నాడు, సారు ముంగట్టినా అన్నాడు. మేము దానికి ప్రతి దానికి వెనుకకు రాం, దేనికంటే దానికి ఓకే. అంటే నిజాయితీగా ఉన్నాం. ప్రస్తుతం ఎంతమంది మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీసు నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? మేము ఇంకా లోపలికి వెళ్ళలే, కంప్లైంట్ ఇస్తాం, దానికి టైం ఉన్నది. వీడు చెప్పిన నిరూపణలు వీడు ముందడికి రావాలి, అప్పుడు చెప్తాం మన సంగతి. మేము కంప్లైంట్ ఇచ్చుడు ఉండదు. వాళ్ళు అన్నారు కదా మనం చంపిరు కొట్టిరు అనేది, చంపిరు కొట్టిరు అనేది కూడా నిరూపించాలి కదా. నిరూపించినాక వాళ్ళు మా మీద నిరూపించినాక అప్పుడు మేము ఏం చేస్తాం అనేది తదుపరి చర్యలు ఉంటాయి వాళ్ళ మీద. ఓకే, ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి? ఇంకేం లేదు చెప్పేది, ఊరు డెవలప్మెంట్, గుడి డెవలప్మెంట్ అన్ని సామాజిక వర్గాలతో కలిసిపోయి ఊరి గుడి రెండు డెవలప్మెంట్ కావాలని సర్పంచ్ వర్గీయులు అనుకుంటారు, గ్రామ ప్రజలు అనుకుంటారు. వీళ్ళు ముగ్గురు వీడు నాగరాజు అనే వ్యక్తి 10 ఏళ్ళ కింద ఇక్కడ ఊళ్ళో లేడు, వేరే ఊళ్ళో ఉన్నాడు. వాని వ్యక్తిత్వం అనేది ఆ ఊళ్ళో తెలుపుతారు. కొరుట్లపేటలో ఉన్నాడు, ఎత్తేసుకుంటే చంపారు. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే అవసరం వ్యక్తిగత విషయాలు? ఎవరిని బతకాలి. మన వయసు మన వ్యవస్థ ఏందని మెదరాలి సమాజంలో. నువ్వు వాళ్ళని కించపరిచేటప్పుడు నీది కూడా చూసుకోవాలి, వెనక నన్ను ఎంతమంది చూస్తున్నారు అనేది. మనం ఎట్లా బతుకుతున్నామో అట్లనే బతకాలి. వాళ్ళని కించపరిచేటప్పుడు నిజ నిర్ధారణ ఉంటేనే నువ్వు ఆరోపణ చేయాలి. నిజ నిర్ధారణ లేకపోతే ఆరోపణకు ముందుకు రావద్దు. మేము నిరూపించినావు, మీరు రారి రేపు ఏ చర్చకైనా. నేను నిన్న చెప్పినా, ఈరోజు చెప్తున్నా, రేపు రా గుడికాడ కూర్చుంటాం, రా నీ లెక్కలన్నీ చెప్తుందా, నీ లెక్క గుడి లెక్క అన్ని లెక్కలు చెప్తాం మేము. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది తాజా మాజీ సర్పంచ్ సంబంధించినటువంటి వర్గీయులు మాట్లాడడం జరిగింది. నిన్న కుదురుపాక ఆలయానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. దీనిలో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం జరిగింది. నిన్న మాపై కొంతమంది అసత్య ఆరోపణలు చేశారంటూ ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్ సంబంధించినటువంటి వర్గీయులు మనతో మాట్లాడడం జరిగింది. నిన్న సైతం మేము మాట్లాడడం జరిగింది, ఆర్టీవీకి అయితే ఇంటర్వ్యూ సైతం ఇవ్వడం జరిగింది. నిన్న సైతం మేము వెల్లడించాము, మాపై కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ నిన్న వెల్లడించడం జరిగింది. ఈరోజు సాక్ష్యాధారాలతో వచ్చామంటూ సైతం కొన్ని డాక్యుమెంట్స్ని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. కొంతమందిపై కేసులు సైతం నమోదు చేయడానికి మేమైతే పోలీస్ స్టేషన్కి వచ్చామంటూ ఇక్కడ తాజా మాజీ సర్పంచ్ సంబంధించినటువంటి వర్గీయులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే మాపై ఎవరైతే అసత్య ఆరోపణలు చేశారో వారు రేపు కుదురుపాకలోని ఆలయం దగ్గర మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆలయ అభివృద్ధి మా లక్ష్యం, మా ధ్యేయం అంటూ సైతం ఇక్కడ ఉన్నవారు తాజా మాజీ సర్పంచ్ సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నారు. ఎందుకంటే మేము అభివృద్ధి చేయండి, మాకు ఎవరు ఓట్లు వేరు, ఖచ్చితంగా ఓటు వేశారంటేనే మాపై ఎంతో విశ్వాసం ఉన్నారు ఇక్కడ ప్రజలు అంటూ సైతం వీరు వెల్లడిస్తున్న పరిస్థితిని మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చూడడం జరుగుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.